జాను అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు అమ్మాయి మేడం అంటూ అమ్మాయి మేడంనే తలుచుకుంటూ ఉన్నావు. నువ్వు అమ్మాయి మేడంని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ తనని చూడటానికి కానీ వీల్లేదు అని చెప్పి జాను అయితే బాబీతో అంటూ ఉంటుంది. అది విని బాబీ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి జాను నువ్వు కావాలనే అమ్మాయి మేడంని నన్ను వేరు చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు బాబీ. అది విని జాను అయితే ఇలా అంటూ ఉంటుంది. నాకెందుకు ఆ అవసరం? ఆ అమ్మాయి మేడంకి అంటే నాకెవరు తెలుసా? అమ్మాయి మేడంకి నాకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? ఆ అమ్మాయి మేడం ఎవరో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయి మేడంని తలుచుకుంటూ ఆ అమ్మాయి మేడం గురించి ఆలోచిస్తూ నీ స్టడీని నువ్వు మర్చిపోతున్నావు. పదే పదే ఆ అమ్మాయి మేడంనే తలుచుకొని ఉంటున్నావు. అందుకే నేను ఇలా నీకు చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని బాబీ, అక్కడ ఉన్న అభి వాళ్ళిద్దరూ కూడా అలా సైలెంట్గా వింటూ ఉంటారు. అయినా సరే నేను ఇలా అనడంలో ఏమైనా తప్పు ఉందా అభి? అయినా నేను అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వు కూడా బాబీ విషయంలో కేర్ తీసుకోవాలి కదా. ఎందుకు నేను చెప్తున్నానో ఆలోచించు అభి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అభి కూడా ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది ఏమైనా తప్పని నేను అన్నానా? నేను అనలేదు కదా. నువ్వే కదా అన్నావు అబ్బాయి విషయంలో నువ్వు స్ట్రిక్ట్గా ఉంటే నేను ఫ్రెండ్లీగా ఉండాలని, నేను స్ట్రిక్ట్గా ఉంటే నువ్వు ఫ్రెండ్లీగా ఉండాలని. అందుకే సైలెంట్గా ఉన్నాను. లేదంటే నేను కూడా ఆ అమ్మాయి విషయంలో బాబీకి వార్నింగ్ ఇచ్చేవాడినే అని చెప్పి అభి అయితే అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నన్ను అమ్మాయి మేడంని నన్ను కలవకుండా చేయాలనుకుంటున్నారు. నేను అమ్మాయి మేడంని చూడకుండా ఉండలేను అని చెప్పి బాబీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.